బ్రేకింగ్ న్యూస్. తమిళనాట కొత్త ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే తన మార్కు చూపిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక మార్పు లక్ష్యంగా ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 717 టాస్మాక్ మద్యం దుకాణాలను శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన వినతులు, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేవాలయాలు, మసీదులు, చర్చిల సమీపంలో ఉన్న 276 దుకాణాలు, స్కూళ్లు, కాలేజీలకు చేరువలో ఉన్న 186, రద్దీగా ఉండే బస్ స్టేషన్లకు సమీపంలోని 255 షాపులను మూసివేయనున్నారు. ఈ దుకాణాలన్నింటినీ 2 వారాల్లోగా పూర్తిగా మూసివేయాలంటూ ముఖ్యమంత్రి విజయ్ టాస్మాక్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరగకూడదన్నదే ఉద్దేశంతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం విజయ్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రం వైపు ఇది మొదటి అడుగు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆదాయం తగ్గుతుందన్న సాకుతో గత ప్రభుత్వాలు వెనుకడుగు వేసిన చోట విజయ్ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వారంటున్నారు. తమిళనాట కొత్త ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్కూళ్లు, ప్రార్థనా మందిరాల సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలంటూ కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రైట్, మా ప్రతినిధి ఉమా చెన్నై నుంచి జాయిన్ అవుతున్నారు. ఉమా, ప్రధానంగా కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది, ప్రధానంగా మహిళలు స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? రామ్దాస్, మనం మొన్న తమిళనాడులో మహిళల్ని టచ్ చేసినప్పటికీ కూడా ఇదే మాటే చెప్పారు. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఎక్కువైనవి, మద్యం తాగినటువంటి వారు మహిళల పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు విజయ్కి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ చాలా కీలక అడుగుల వైపు వెళ్తున్నటువంటి తెలుస్తుంది. ఇప్పటికే పలు కీలక శాఖలపైన విజయ్ కొన్ని మానిటరింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే తమిళనాడు వ్యాప్తంగా దాదాపు పాఠశాలలు, బస్టాండ్లు, అదే రకంగానే ప్రార్థనా మందిరికి సమీపంలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి దాదాపు 717 మద్యం దుకాణాలను అక్కడ నుంచి దూరంగా తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ రకమైనటువంటి చర్యలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. వాళ్ళకి కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే 2 వారాల్లో అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇది తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ ద్వారా నడుస్తున్నటువంటి మద్యం షాపులుగా తెలుస్తోంది. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా 4000కు పైగా మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ కూడా అటు బార్లకి సంబంధించి 2000కు పైగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంత ప్రార్థనా మందిరాలకి, పాఠశాలకి, బస్టాండ్కి, రైల్వే స్టేషన్లకి దూరంగా పెట్టాలని, 500 మీటర్లకు అవతలగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే దాని పరంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం. ఈ ఒక్క నిర్ణయంతోనే అటు మహిళా లోకమంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం విజయ్ మహిళల పక్షపాతి అనడానికి ఈ నిర్ణయమే కారణం అని చెప్పి కూడా అటు తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత హర్షిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా కొంత రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఇప్పటికే అటు విజయ్ తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయాల నేపథ్యంలోనే కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు మాజీ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్కి సంబంధించి స్టాలిన్ ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది, తమిళనాడు ప్రజలపైన అధిక భారం అనేది మోపిందని చెప్పి కూడా అటు విజయ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా దుమారం రేపింది. స్టాలిన్ కూడా దానికి కౌంటర్ ఇస్తూ మేము ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అదే రకంగానే తమిళనాడు వ్యాప్తంగా అప్పుడు కోవిడ్ పరిస్థితులు కావచ్చు, లేకపోతే తుఫానుకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే వాటికి అయినటువంటి వ్యయము, ప్రజలకు అందించినటువంటి ఆ సమయంలో సహాయ సహకారాలకు సంబంధించే ఈ ఒక్క అప్పు అనేది తేలింది. సో అవన్నీ కూడా విజయ్ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. విజయ్కి 6 నెలల పాటు సమయం ఇస్తాం, ఆ తర్వాత తాము ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నామో ఆ తర్వాత చూసుకుంటామని చెప్పి కూడా అటు స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే నిన్న స్టాలిన్తో కావచ్చు, వైగోతో కావచ్చు, అటు రామ్దాస్తో కూడా వెళ్ళి నేరుగా విజయ్ మాట్లాడడం, ఒక తమిళనాడులోనే
కొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ ప్రోటం స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. అవన్నీ కూడా లాంఛనంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రేపు తమిళనాడులో చాలా కీలకంగా అంశంగా తెలుస్తోంది. విజయ్కి గవర్నర్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ మేరకు రేపు బల పరీక్ష ఉండబోతోంది. అయితే ఇప్పటికే అటు టీవీకేకి సంబంధించి మద్దతు పలిగేటువంటి మిత్రపక్షాలతో కలిసి 120 మంది సంఖ్యాబలంతో ఇప్పటికే గవర్నర్కి సమర్పించారు. కాబట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తయింది. సో ఇప్పుడు అన్నా డిఎంకేలో చీలికలు మొదలయ్యాయి. మొదటి నుంచి కూడా అటు షణ్ముగం వేలుమణి వర్గము టీవీకేకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా చెప్తూనే వచ్చింది. సో ఆ తర్వాత దాన్ని పళనిస్వామి వ్యతిరేకించడము, క్యాంపు రాజకీయాలు చేయడము, ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇవాళ ఉదయం ఆ ఒక్క చీలికల్లో మరింతగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అటు షణ్ముగము వేలుమణి మీడియా ముందుకు వచ్చి తాను అన్నా డిఎంకేతో అదే రకంగానే పళనిస్వామితో పూర్తిగా కూడా విభేదిస్తున్నాము. ఎందుకంటే పళనిస్వామి, డిఎంకే, స్టాలిన్ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని, టీవీకేని పక్కన పెట్టాలని చెప్పి చూశారు. సో ఈ క్రమంలోనే తాను అది ఇష్టం లేకుండానే బయటకు వస్తున్నానని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి మనం దాగింది అంటే ఇప్పటికే ఆయన అధికారం చేపట్టిన వెంటనే మహిళా భద్రత అలాగే మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ నిర్ణయం ఇదంతా కూడా విజయ్ తన మార్కు పాలన చూపించేందుకే ఈ రకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారా? ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్, 100%. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పైన విజయ్ సంతకం చేశారు. ఆ తర్వాత అటు డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ టీమ్స్ మరింతగా ఉధృతం చేసి మహిళల భద్రతకి మరింతగా ప్రాధాన్యం ఇస్తూ రెండో సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అటు నిన్న కీలక శాఖల అధికారులతో విజయ్ సమావేశమయ్యారు. ఒక్కొక్కటిగా మానిటరింగ్ చేస్తూ అటు ఫైనాన్స్ కానీ కావచ్చు, అంటే ఇటు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా విజయ్ సమావేశమయ్యారు. సో ఈ క్రమంలోనే అటు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ఒక్క వైన్ షాపులకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఎంత మేర ఉన్నాయి, ఏ పరిధిలో ఉన్నాయనే విషయాలపైన విజయ్ ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వాడిని వెంటనే అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయండి, ఆ ప్రక్రియ మొదలు పెట్టండి అని చెప్పి కూడా అటు అధికారులకు ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. కేవలం 2 వారాలే వాళ్ళకి సమయం ఇచ్చారు. ఆ 2 వారాల్లో వాళ్ళు అక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతానికి పెట్టుకుంటారా, లేకపోతే మరేదైనా ఆల్టర్నేట్ చూస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారానే ఈ ఒక్క మద్యం షాపులు నడుస్తున్నాయి కాబట్టి అవి ప్రైవేట్ వ్యక్తులు కావు. కాబట్టి ఒకవేళ మూసివేసినా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 4400కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, స్టార్ హోటల్కి సంబంధించినటువంటి కొన్ని రిసార్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఉన్నటువంటి బార్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా లెక్కలు అది విజయ్ ముందు ఉంచినటువంటి నేపథ్యంలోనే అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలపైన కూడా విజయ్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఒక 2 వారాల గడువులోనే వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని చెప్పి కూడా విజయ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి మహిళల భద్రత పైన ఇప్పటికే కొంత సందిగ్ధత నెలకొంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పి కూడా విజయ్ అనేక సందర్భాల్లో అనేక సభల్లో చెప్పినటువంటి సందర్భం కనిపించింది. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా తమిళనాడులో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే నడుం బిగించినటువంటి పరిస్థితి. అటు డీజీపీ రాయ్తో కూడా అసలు విజయ్ సమావేశం ఏంటో తెలుస్తుంది. సో రాష్ట్రంలోకి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా పనిచేస్తున్నారనే దానిపైన కూడా విజయ్ చాలా కూలంకుషంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. సో ఆ రకమైనటువంటి నిర్ణయాలు కూడా, కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు కూడా విజయ్ రాబోయే రోజుల్లో తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. సో మొత్తం మీద తమిళనాట కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన మార్కు పాలనను ప్రారంభించారు. ఇప్పటికే స్కూళ్ళు, అలాగే మసీదులు, మందిరాలు, చర్చిల పక్కన ఉన్నటువంటి మద్యం దుకాణాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే మహిళల భద్రతకు అలాగే మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి కీలక ఫైల్పై సంతకం చేసిన విజయ్ తాజాగా మహిళల భద్రత అలాగే చిన్నారుల భద్రతకు సంబంధించి ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో ఈ నిర్ణయం చెప్పకనే చెప్తోంది. దీంతో గత ప్రభుత్వం చేయని కార్యక్రమాలను విజయ్ చేస్తుండడంతో ఇప్పుడు తమిళనాట ఇదొక సంచలనంగా, ఆసక్తికర పరిణామంగా చర్చకు దారితీస్తోంది.